పేద కుటుంబమే కానీ డబ్బున్న ఇంటికి కూడలేకపోయినా కాబట్టి తెచ్చి పెడతా వండి పెట్టు అన్న పదం ఒకటే నేను నేర్చుకున్నా. కానీ ప్రతిసారి ఊకే ఒకసారి అమ్మా నాన్న మీద ఆధారపడడం ఏం తెలియనప్పుడు తర్వాత భర్త దగ్గర చేయి చాపాలి, తర్వాత కొద్ది ఏజ్ అయిపోయిందంటే పిల్లల దగ్గర చేయి చాపాలి. సో ఎప్పుడూ అడిగే లైఫే ఉండాలా, ఒక 5,000 వస్తే చాలనుకొని ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ మా రిలేషన్ మా అన్నయ్యతో పరిచయం అయింది. కానీ బిలీవ్ చేయలేదు, ఎందుకంటే వాడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, చెప్పితే డబ్బులు వస్తాయని ఒక చిన్న కాన్సెప్ట్ నాకు మైండ్లోకి పోయింది. అది చెప్తే పైసలు ఎట్లా వస్తాయని చెప్పి వినలేదు. కానీ సెకండ్ లాక్డౌన్ కరోనా టైంలో మా సార్ ఎంపీటీసీ బిల్డర్ కాబట్టి 80 లక్షలు స్ట్రక్ అయ్యి కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ క్వారంటైన్లో ఉంటే ఫస్ట్ నేను వాడుకున్నా, బిజినెస్ చేయలేదు. ఆల్రెడీ ఇమ్యూనిటీ ప్రోడక్ట్ హెల్త్ కల్తీ లేనివి కెమికల్ లేనివి కాబట్టి ఒక 4-5 నెలలు వాడడం వల్ల సెకండ్ లాక్డౌన్లో మా ఊళ్ళో 7 చనిపోతే మా సార్ ప్రాణాలతో బయటకు వచ్చిండు. అప్పుడు ప్రాణాలు అయితే కాపాడింది వెస్టీజ్, కానీ మరి డబ్బులు కావాలి. ఆల్రెడీ పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి పాజిటివ్ వచ్చి అంటే చనిపోతూ మళ్ళీ బతికిన వ్యక్తి ఫ్యామిలీ రోడ్డు మీద పడితే ఎలా ఎవరు ఆదరిస్తారో చూడండి. అలాంటి టైంలో ఎవరో ఒకరి దగ్గర చేతి చాపాలి. పాల ప్యాకెట్ల కోసం, కూరగాయల కోసం, చిన్న చిన్న ఖర్చుల కోసం డబ్బు కావాలి. అలాంటి టైంలో నేను వెస్టేజ్ని టేకప్ చేయడం జరిగింది. నిజంగా 5,000 వస్తే చాలు, మా సార్ మళ్ళీ బిజినెస్లోకి రన్ అయ్యేసరికి నేను ఫ్యామిలీ గడిపిస్తే చాలు అనుకొని 5,000 కోసం వర్క్ చేసిన. సో ఫస్ట్ మీటింగ్ అవర్ గ్రేట్ లీడర్ మై మెంటర్ ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు విని పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా చనిపోతే ముమ్మాటికే తప్పు. ఫ్యామిలీ మీద రెస్పాన్స్ ఉంటే, సో నిన్ను నువ్వు గెలవాలనుంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే, ఎవరి సపోర్ట్ లేదు, చదువు టార్గెట్ బాస్ ఏది లేదు, నిలబడితే టీం వస్తుంది, వెంటబడితే రాదు అన్న పదాలు నాకు కనెక్ట్ అయినాయి. సో చిన్నగా నిలబడడం స్టార్ట్ చేస్తే ఈరోజు నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చి 102 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 7,54,000.